జై జగన్నాథ. ఓం నమ శివాయ. జగన్నాథుడి రథయాత్ర తిరుగు ప్రయాణం మొదలైంది. అయితే తిరుగు ప్రయాణంలో మొన్న ఏకాదశి రోజున స్వామివారికి బంగారు ఆభరణాలను అలంకరిస్తారట. అలంకరించిన నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజున సోమవారం రోజున స్వామివారికి అదరపాన్ అనే ఒక మహత్తరమైన ఉత్సవాన్ని జరుపుతారు. అసలు అదరపానీయం అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు జరుపుతారు, ఈ జగన్నాథుడి రథయాత్రలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జగన్నాథుడు బలభద్ర సుభద్రాదేవితో ఈ అదరపాన్ ఉత్సవాన్ని జరుపుతారట. ఈ ఆచారం రథయాత్ర ఉత్సవం ముగింపు వేడుకలలో ఒక ఆచారంగా భావిస్తారు. దీనిలో సేవకులు పూరిలోని జగన్నాథ ఆలయానికి తిరిగి రావడానికి ఒక రోజు ముందు రథాలపై ఉన్న దేవతలకు తీపి నీటిని అందిస్తారు. అదరపాన్ అనేది జున్ను, పాలు, చక్కెర మరియు సుగంధ ద్రవ్యాలను కలిపి ఒక ప్రత్యేక రకమైన తీపి పానీయాన్ని తయారు చేస్తారు. సాంప్రదాయ ప్రకారంగా ఈ రథయాత్రను చూడడానికి దేవతలు, యక్షులు, కిన్నెరులు, అలాగే ఆత్మలు, జీవులు ఎన్నో రకాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటాయట. వాటన్నిటినీ శాంతింపచేయడానికి, వాటన్నిటిని కూడా తృప్తి చేయడానికి, ఆ రథం చుట్టూ ఉండే ఆత్మలను కూడా తృప్తి చేయడానికి చేసే ఒక మహత్తరమైన ఘట్టమే ఈ అధరపానీయ ఘట్టం అని చెప్తారు. ఈ సువాసన గల పానీయాన్ని జాగ్రత్తగా మట్టి కుండలో పోస్తారు. ఇవి దేవతల పెదవులను దాదాపు తాకేలా ఉంచబడతాయి. ఈ పవిత్ర నైవేద్యాన్ని తయారు చేసిన తర్వాత ప్రతి రథంపై మూడు కుండలలో స్వామివారికి, బలభద్రుడికి, సుభద్రాదేవి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత సేవకులు ఉద్దేశపూర్వకంగా ఆ మట్టి కుండలను పలగొడతారు. ఇది జగన్నాథుడికి, బలభద్రుడికి మరియు సుభద్రాదేవితో పాటు వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వారిని రక్షించి మార్గనిర్దేశం చేసిన అనుబంధ దేవతలకు మాత్రమే అని ప్రత్యేకంగా చెబుతారు. పురాణాల ప్రకారం దుష్టశక్తులు కూడా ఈ రోజు కోసం వేచి ఉండి మోక్షాన్ని పొందాలనే ఆశతో పవిత్రమైన పానీయంలో పాలు పంచుకుంటాయి అని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఆ జగన్నాథుడి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్నాథ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.